ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియులారా, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ప్రభు దగ్గరికి మునుపు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం వెర్రివారి వలె ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, నీచులుగా ఉన్నాం, తృణీకరింపబడిన వారుగా ఉన్నాం, ఎన్నిక లేని వారుగా ఉన్నాం. కాబట్టి ప్రభు మహాప్రేమను బట్టి, ఆయన కల్వరి సిలువలో చిందించిన రక్తాన్ని బట్టి ఆయన వెల ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నారు. కాబట్టి ఆయన మహాకృప ద్వారా మనం ఒక సంఘంగా ప్రభువుని ఆరాధిస్తున్నాం. మరి ఈ విషయాన్ని మనం జాగ్రత్త చేసుకొని, ఇది మళ్ళా మన వలన కలిగింది కాదు, ప్రభు వల్ల కలిగిందే అని భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో దేవుడు నియమించిన సంఘానికి విధేయత చూపిస్తూ ఆయన సంఘాన్ని మనం గౌరవించాలి. నీలో గర్వం స్టార్ట్ అయ్యిందా? గర్వం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? నాకు పాటలు బాగా పాడడం వచ్చులే, నేను వాక్యం బాగా చదవగలలే, నేను అన్ని విషయాల్లో తెలివైన వాళ్ళే అని నువ్వు గర్వంగా ప్రవర్తించినట్లయితే గర్విష్ఠులు దేవుడి సన్నిధిలో నిలవలేరని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు ప్రియులాడా. కాబట్టి మరి లూసిఫర్ మీ అందరికీ తెలుసు, దేవుని సన్నిధిలో ఎగిరెగిరి పడ్డాడు. దేవుడు పాతాళానికి తొక్కేశాడు లూసిఫర్ని. నెబుకద్నెజరు నాయంత రాజు లేళ్లే అనుకున్నాడు, కానీ ఆఖరికి గడ్డి మంచు తాగేటట్టు ప్రభు చేశారు. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన కృపావరాల్ని ఆయన సన్నిధిలో ఉపయోగిద్దాం, ఆయన సన్నిధిని మనం ఆరాధిద్దాం. మన ప్రవర్తనలో, చూపులో, నడవడికలో సమస్తము పరిశుద్ధులకి తగినట్లుగా మనం జీవిద్దాం, ప్రభు సన్నిధిని సేవిద్దాం. ఆయన ఇచ్చిన పిలుపుకు తగ్గట్టు మంచి జీవితం ప్రభు కొరకు మనం జీవిద్దాం.